స్టార్ట్. మహిళా బీడీల కార్మికుల మహోత్సవానికి అందరికీ నమస్కారం. ఇటీవల రేవంత్ రెడ్డి 6 అమలు పింఛన్లు అమలు చేస్తారని చెప్పారు. దాంట్లో భాగంగా బీడీ కార్మికులకు 4000 పింఛన్ ఇస్తా అన్నారు. ఇదివరకు ఇవ్వలేదు. దాని మూలంగా మేము సమ్మె చేస్తున్నాము. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇస్తా అన్నారు. మేము బీడీ కార్మికులం అందరం. మాకు 4000 పింఛన్ వేస్తా అన్నారు కానీ వేస్తలేదు. అందరికి 2500 పింఛన్ కూడా నార్మల్ ఇంట్లో ఉండటాలకు కూడా వేస్తా అన్నారు, వేస్తలేరు. మాకు 4000 పింఛన్ కావాలని మేము ఈ ధర్నా చేస్తున్నాం. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు వచ్చే నెల నుంచి 4000 రూపాయలు పెన్షన్ అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. సాధారణ మహిళలకు 2500 రూపాయలు అమలు చేయాలి. సాధారణ మహిళలకు 2500 రూపాయలు అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ వచ్చే నెల నుంచి అమలు చేయాలి. అర్హులైన కొత్త వారికి కూడా అమలు చేయాలి. అర్హులైన కొత్త వారికి కూడా అమలు చేయాలి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి, నశించాలి ప్రభుత్వం వంటి వైఖరి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి హెడ్ క్వార్టర్ మండల కేంద్రంలో గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకోవడంలో భాగంగా ఈరోజు మహిళా కార్మికులచే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని ఈ నెల 27వ తారీఖు అనగా గురువారం రోజున ఈ బోయిన్పల్లి మండలంలో ఉన్న గ్రామాల మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మండల కేంద్రం ఎంఆర్ఓ రెవెన్యూ కార్యాలయం కాడికి ఉదయం 10:30 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళా కార్మికులు రావాలని చెప్పి అక్కడ కూడా ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిలుపుస్తున్నాం. కాబట్టి 27వ తారీఖు నాడు బెస్తార్ నాడు కూడా ఇక్కడ ఈ మండలంలో మహిళా బీడీ కార్మికులు అలాగే మండల కేంద్రంలో ఉన్నటువంటి మహిళా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీపై ఉంది. మరి ఈరోజు చూసుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది. అలాగే సాధారణ మహిళలకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది. అలాగే సిలిండర్ సబ్సిడీ 500 రూపాయల మీద మిగతా పైసలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులో జమ చేస్తామని చెప్పి మాటలు ఇచ్చి ఇలా 15 నెలలు కావస్తున్నా కూడా ఎక్కడ కూడా ఆ దిశగా ఎవరు కూడా అమలుకు నోచుకున్న పరిస్థితి లేదు. మరి మీరు ఇచ్చిన గ్యారంటీలో భాగంగా అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి కల్లిబొల్లి మాటలతోటి మరి కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలంటే మరి కాంగ్రెస్ వచ్చి 15 నెలలు అవుతుంది. మరి చాలా సంతోషం. మరి అదే దిశగా ఓట్లు దండుకున్న ఇలా పాలకులు మరి మేము ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చాల్సిన బాధ్యత మా మీద ఉందని చెప్పి కూడా మీరు ఆ మాట మర్చిపోవడం కూడా చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో 6 గ్యారంటీలో భాగంగా చేయుతలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు, సాధారణ మహిళలకు 2500, అలాగే సబ్సిడీని కూడా సిలిండర్ సబ్సిడీ కూడా వర్తింపజేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మరొకసారి సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ లేని పక్షంలో ఈ స్కీమ్లు అమలు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి 2,50,000 మంది బీడీ కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా పాలకులు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని చెప్పి అదే సందర్భంగా ఈ నెల 27వ తేదీన పెద్ద ఎత్తున మండల కేంద్రానికి ఎంఆర్ఓ కార్యాలయం వద్దకు ఉదయం 10:30 వరకు రావాలని చెప్పి మరొక్కసారి మహిళా బీడీ కార్మిక సోదరిమణులకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. జిందాబాద్ సిపిఎం. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి. 6 గ్యారంటీలో భాగంగా మహిళా బీడీ కార్మికులకు 4000 రూపాయలు వచ్చే నెల నుంచి అమలు చేయాలి.
వర్ధిల్లాలి మహిళా బీడీ కార్మికుల ఐక్యత. జిందాబాద్ సిపిఎం.